హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కాకరకాయ ఎప్పుడైతే కొబ్బరి కారంతో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫుల్ వీడియో షర్మిలా కిచెన్ 361 ఛానల్లో పెడతాను, చూడండి. ఇలా కాకరకాయలు చక్కగా పైదంతా గీరుకొని ఉప్పుతో కొంచెం సేపు నానబెట్టుకొని చక్కగా కడిగేసి తీసేసాను ఫ్రెండ్స్. ఇలా మధ్యలో ఘాటు పెట్టేసి నూనెలో అయితే వేసాను, వేగుతుంది. దానికి ప్రాసెస్ కొబ్బరి, ఎల్లుల్లిపాయలు, కొంచెం కారం, జీలకర్ర వేసి ఉప్పు వేసి గ్రైండ్ చేస్తాను. తాలింపులు అయితే రెడీ చేసి పెట్టాను ఫ్రెండ్స్. వేగాక మధ్యలో తాలింపులు వేసి అప్పుడు వేపుదాము, చూడండి. తెలిసిన వాళ్ళకైతే కాదు, తెలియని వాళ్ళకి, బ్యాచిలర్స్కి ఈజీగా ఉంటుంది. అసలు చేదు ఉండదు ఫ్రెండ్స్. చాలా బాగా, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం సేపు అయితే చక్కగా మగ్గనిద్దాము. ఇలా మగ్గితే మెత్తగా కాయ బాగుంటుంది ఫ్రెండ్స్. చక్కగా వేగుతుంది, చూడండి ఫ్రెండ్స్. వేగుతున్నాయి కాయలు, ఎర్రగా చక్కగా వేగాలి. మనం దీని మీద ప్లేట్ వేసి పెడితే ఏమైందంటే మెత్తగా ఉంటుంది కాయ, చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే గ్రైండ్ చేసేసాను. ఎండు కొబ్బరి, ఉల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, 4 ఎండుమిరకాయలు వేసాను. కొంచెం కారం వేసి గ్రైండ్ చేశాను ఫ్రెండ్స్, చూడండి. గ్రైండ్ చేసి పెట్టేశాను. ఇవి అయితే వేగుతుంది. కొంచెం సాల్ట్ అయితే వేసాను, దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసాను. చేదు అనేది అసలు ఉండదు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కాయతో తింటే. చూడండి ఫ్రెండ్స్, చక్కగా వేగిపోయింది, చూసారా? ఎర్రగా ఇలాగా వేగింది. అదిగో ఇందులో గింజలు కూడా వేగిపోయినాయి, చూడండి. ఇందులో తాలింపులు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో వేగుతాయి. తాలింపులు కూడా వేగిపోయినాయి ఫ్రెండ్స్, చూసారా? ఇందులో అయితే కొబ్బరి కారం అయితే వేసేస్తున్నాను, చూడండి. కొబ్బరి కారం వేసేసి అందులోనే కాయకి నేను ఇప్పుడు ఇలాగ వేస్తానన్నమాట. కాయకి ఇలా స్పూన్తో వేస్తాను ఇప్పుడు, చూడండి. చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు కాయలో వేసాను. కాయలో లోనకి పెట్టేసి వేసాను, చూసారా? అసలు ఎంత టేస్ట్గా, ఎంత బాగుంటుంది అనుకుంటే ఒక్క కాయతో కడుపు నిండా అన్నం తినొచ్చు ఫ్రెండ్స్, చూడండి. అందులో కాకరకాయలు వేసాను అన్నమాట. కారపొడి పెట్టేసి అలా నేను వేసేసి ఇలాగా స్పూన్తోనే, చెంచాతోనే ఇలాగ వేస్తాను ఫ్రెండ్స్. ఇలాగ వేసేసి నొక్కేస్తాను. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చాలామంది వేరేగా ఎవరిష్టం వాళ్ళది, అలా ఇష్టం వాళ్ళది, ఎవరి ప్రాసెస్ వాళ్ళది. నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్. చక్కగా వేగిపోయినాక కాయకి అలా కొబ్బరి కారం పట్టేసి అదిగో ఇలాగ వేసేస్తాను. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నూనె అయితే కొద్దిగా వేస్తారు ఫ్రెండ్స్. చాలామంది నూనె ఎక్కువ లాగిద్ది దొండకాయలకి, కాకరకాయలకి అంటారు. ఎందుకు లాగిద్ది ఫ్రెండ్స్? లాగదు. కొంచెం వేసినా చాలు దానికి. చూడండి అసలు ఎంత బాగైందో. అంత టేస్టీగా కారంతో ఒక కాకరకాయతో కడుపు నిండా అన్నం తినొచ్చు ఫ్రెండ్స్. బ్యాచిలర్స్కి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే సూపర్గా ప్రాసెస్ ఇది. తొందరగా అర్థమైద్ది. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఉంటా, బాయ్.